హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ ముందుకి పుష్పరాజ్ రిలేటివ్ని తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోనే పాటు ఒక తెలుగుంటి అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి తన జర్నీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా హైస్ అండ్ లోస్తోని, చాలా అప్స్ అండ్ డౌన్స్తోని, చాలా స్ట్రగుల్స్ అండ్ సక్సెస్తోని ఈరోజు ఒక వెస్టర్న్ యాక్టర్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాత్రను బట్టి ప్రతి ఒక్క సినిమాలోని తన అంటూ ఒక వెస్టాలిటీని చూపిస్తూ ఈరోజు ముల్లేటి కావేరిగా మన ముందు కూర్చోవడం జరిగింది. అండ్ అలియాస్ పావని కర్ణం గారు మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వర్సటైల్ చాలా పెద్ద వర్డ్. బట్ మీరు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు మ్యామ్. నాకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే ఏమవుతుందంటే యాక్టర్గా కాకుండా క్యారెక్టర్గానే ఇప్పుడు గుర్తుంటారు. మాకు ఎప్పుడు అదే మాకు డౌట్. బట్ ఎలా పాసిబుల్ అవుతుంది ఒక యాక్టర్గా అనేది? స్వీట్ ఆఫ్ యూ టు సే దాట్. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేసిన సినిమా అన్నిట్లో నా క్యారెక్టర్ని బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, బాగా కనెక్ట్ అవుతున్నారు. ఏ సినిమా టైంలో ఆ సినిమా ఆ క్యారెక్టర్ బాగా పేలుతుంది. అండ్ ఐమ్ హ్యాపీ. అది ఎలా పాసిబుల్ అంటే నాకు కూడా తెలియదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్, ట్రయింగ్ టు బీ దట్ క్యారెక్టర్ అండ్ యాడ్ మై రోల్ టు ద మూవీ అండ్ ద స్టోరీ. అదే ఆ ఇంటెన్షన్ అది ఉంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎప్పుడు కూడా లీడ్ యాక్టర్కి చాలా డిఫరెంట్ షేడ్స్ కానీ యాక్టర్గా స్కోప్ కానీ ఎక్కువ ఉంటుంది మ్యామ్. బట్ ఎందుకు పావని గారికి హిట్ 2లైనా స్కోప్ ఉంటుంది, పుష్పాలైనా స్కోప్ ఉంటుంది, పైలం పిల్లగైనా స్కోప్ ఉంటుంది? అది ఎలా అచీవ్ అవుతుంది? ఒక్క లుక్స్లోనే కాదు, యాక్సెంట్లో అవుతుంది, డైలాగ్ డెలివరీ అవుతుంది, మొత్తం అంతా డిఫరెంట్గానే ఉంటుంది. ప్రతి సినిమా టు సినిమా పావని గారిని డిఫరెంట్గా చూస్తున్నాం. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ గివెన్ దట్ ఆపర్చునిటీస్ అండ్ అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇస్తున్నందుకు డైరెక్టర్స్కి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్స్ లాగా టర్న్ అవుట్ అవుతున్నాయి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ద యాక్టర్స్ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్. మేజర్లీ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్ ఇన్పుట్స్ అండ్ ద యాక్టర్స్ ప్రెజెన్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి గుర్తుండే క్యారెక్టర్స్ చేయాలని ఒక జీల్, ఒక ఏమంటారు, ఒక కోరిక ఉంది ఇప్పుడు. బికాజ్ శిరీషాకి అంత ప్రేమ వచ్చింది, కావేరికి ఎంత ప్రేమ వచ్చింది, హిట్ యూనివర్స్లో శ్రద్ధకి అంతే ప్రేమ వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఆశ పెరిగింది మంచి రోల్స్ చేయాలని. మేము దానికన్నా ప్రతి ఒక్కరికి కూడా టెక్ మహీంద్రాలోని బయటకు వచ్చేసిన పావని అప్పటి నుంచి అందరికీ తెలుసు. బట్ ఆ టైంలోని ఎవరికీ చెప్పకుండా జాబ్ మానేసి ఆడిషన్స్ ఎలా చేయాలో కూడా ప్లాన్ తెలియకుండా ఆటోమేటిక్గా సినిమాల్లోకి ఎంటర్ అయిన పావని గారికి అసలు ఈ సినిమా అనే మ్యాడ్నెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? నన్ను నేర్పిస్తారా ఇప్పుడు? లేదు లేదు, అసలు నేను అంత దూరం ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే అసలు నేనేనా అనిపిస్తుంది. బట్ చాలా మొండిగా నేను పని చేసుకుంటూ వచ్చాను. నిజం చెప్పాలంటే నమ్మాను, నమ్మకం పెట్టుకున్నాను, ఐ విల్ డూ సంథింగ్ అని. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ బిలీఫ్ బ్యాక్ టు బ్యాక్ అగైన్ అండ్ అగైన్ ఆన్ యూ. బట్ నేను సిన్సియర్గా నా పని నేను చేస్తున్నప్పుడు సంథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ మీ అని ఎప్పుడు అనుకున్నా. అలానే లిమిటెడ్గా వర్కౌట్ అయినా కూడా పెద్దగా వర్కౌట్ అవుతున్నాయి. మై ఓన్లీ గోల్ ఈస్ నౌ ఈస్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమాస్, అ లాట్ ఆఫ్ గుడ్ సినిమా. ఇప్పుడు అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, మీరు మళ్ళీ రావాలి స్క్రీన్ మీద, మళ్ళీ రావాలి స్క్రీన్ మీద అనే ఉంది. ఐఎమ్ హోపింగ్ ఐ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ విల్ కంటిన్యూ మై జర్నీ. ఈ సినిమా అనే పెద్ద ఇండస్ట్రీలోని రూల్ చేయడానికి ఫస్ట్ రంగభూమి అని ఒక విశ్వవిఖ్యాత ముక్కాని ప్లే చేసి అండ్ అంటే అలా ఒక పక్క షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఒక పక్క చిన్న చిన్న సినిమాల్లో కనబడుతూ కూడా ఇలాంటి ఒక ప్లే చేయడం ఎంతవరకు హెల్ప్ అయింది మ్యామ్ ఇండస్ట్రీ? అది నేను ఎప్పుడు థియేటర్ కానీ ప్రొఫెషనల్ యాక్టింగ్ ట్రైనింగ్ కానీ ఎప్పుడు ఏం తీసుకోలేదండి. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఇలా థియేటర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ ఐ హ్యూజ్లీ రెస్పెక్ట్ దెమ్. నేను అప్పటికే సినిమాలు చేస్తున్నాను. ఆ గ్యాప్లో నాకు 1 month థియేటర్ వర్క్ షాప్ ఉంది అంటే బీ స్టూడియో ఇస్ ద గ్రూప్, వాళ్ళతో నేను జాయిన్ అయ్యి ఆ ప్లే కోసం, స్పెసిఫిక్గా ప్లే కోసం నేను వెళ్ళాను. అది కూడా 1 month 15 days వెళ్ళాను. నేను 15 days ఐ వాజ్ బిజీ విత్ సమ్ షూట్. 15 days వెళ్ళి ఆ ప్లే చేశాను. బట్ అక్కడ 1-2 ఇన్పుట్స్ మాత్రం నేను చాలా తీసుకున్నాను. థియేటర్ యాక్టర్స్ ఎవ్రీడే ప్రాక్టీస్, వాళ్ళు వాయిస్ ప్రాక్టీస్ కానీ, బ్రీత్ ప్రాక్టీస్ కానీ, బాడీ స్ట్రెచెస్ ప్రాక్టీస్ కానీ చేస్తుంటారు. దట్ ఐ పిక్డ్ ఇట్ ఫ్రమ్ దట్ 15 days ఆఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ టు బీ స్టూడియో అండ్ దేర్ గ్రూప్. నేను అది ఇప్పుడు పుష్ప 2కి నేను షూట్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దో రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రావడం పోవడం ఎంత కష్టమైనా కూడా మార్నింగ్ 4 o'clockకి లేచి ఐ యూస్ టు డూ మై యోగా, బ్రెత్ వర్క్
అండ్ దెన్ గో టు ద షూట్. అది ఏదైనా కూడా సమ్హౌ ఐ ఫీల్ ఇట్ యాడెడ్. అది చాలా యాక్టివ్గా ఉంచుతుంది, మైండ్ కొంచెం అలర్ట్గా ఉంచుతుంది అని నేను Yeah. నమ్మాను. దట్ ఐ పిక్డ్ ఇట్ ఫ్రమ్ దట్ 15 days ఆఫ్ థియేటర్ వర్క్షాప్. అంతకు మించి నేను ఎప్పుడు ప్రొఫెషనల్గా ట్రైన్ అవ్వలేదు, బట్ ఐఎమ్ ఓపెన్ టు నౌ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ Yeah. చూడాలి. టైం దొరికినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా ఐ గో అండ్ డూ ఇట్. బట్ కావేరిగా చాలా మంది చెప్పాల్సి వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఎంత బిజీ అయినా మీరు నాకు డేట్స్ ఇవ్వాలి అని డైరెక్టర్కి ఇస్తున్నారా లేదా? అంత ఉన్నారు ఒకళ్ళిద్దరు చెప్పడానికి, అలా చెప్తున్నారు కానీ ఐ డోంట్ నో, అంత బిజీ, డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయితే చూడాలి. బట్ నాకు పుష్ప 2 షూటింగ్ టైంలో అలా అనిపించింది. ఐ వాజ్ షూటింగ్ ఫర్ పుష్ప 2, నాకు బ్యాక్ టు బ్యాక్ ఏవో ఒక కాల్స్ వస్తున్నాయి, ఆపర్చునిటీ నేను చేయలేకపోయాను కొన్ని సినిమాలు డేట్స్ బ్లాక్ అవ్వడం వల్ల. బట్ అంతే బిజీగా ఉండాలనుకుంటున్నాను. వీలైనంత మందికి నేను డేట్స్ ఇచ్చి మంచి సినిమా చేస్తాను. బ్యూటిఫుల్ మ్యామ్. బట్ 2024 మీ కెరీర్లోనే ద హ్యాపీయెస్ట్ ఇయర్ అండ్ మీరు పైలంపిల్గా ప్రమోషన్స్లో కూడా చెప్పడం జరిగింది. బట్ కొన్నిసార్లు యాక్టర్గా మనం స్ట్రగుల్స్ అవి కూడా చూస్తాం. అండ్ పైలంపిల్గా రాకముందు కొంచెం ఆ బ్యాడ్ ఫేస్లో కూడా ఉన్నాను అని మాకు తెలిసింది. బట్ అలాంటప్పుడు యాక్టర్గా కానీ పర్సనాలిటీగా మీ పర్సనల్ లైఫ్ ఎలా వాటిని ఓవర్కమ్ చేసి వస్తారు మ్యామ్ ఒక యాక్టర్గా? అది చాలా ఒక డిస్కవరీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, హౌ టు డీల్ విత్ దీస్ థింగ్స్. ఏం చేయాలి, మనం ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, అండ్ ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ద టఫ్ జోన్ ఇన్ మై హెడ్. హయ్యర్ పర్పస్ని చూడాలి, హయ్యర్ థాట్ ప్రాసెస్ పెట్టుకోవాలి అని చెప్పి నన్ను నేను పుష్ చేసుకుంటాను. అండ్ ఐ పికప్ సమ్ స్కిల్, సమ్ ఆఫ్ ద అదర్ స్కిల్. ఏదో ఒకటి కొత్తగా ఏదైనా చేస్తే అది కొంచెం రిఫ్రెష్ బటన్ లాగా వర్కౌట్ అవుతుంది, అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు మై వర్క్. సో మెయిన్గా పుష్ప 1లో మేము చూస్తే పావని గారి క్యారెక్టర్, కావేరి క్యారెక్టర్ చాలా కొంచెం ఉంటుంది. బట్ ఫస్ట్ షాట్ మీరు ఎంటర్ అవ్వగానే పుష్ప పార్ట్ వల్ల మీకు అల్లు అర్జున్ గారికే జరిగింది. అది అన్ఫార్చునేట్లీ అందులో లేదు. బట్ అప్పుడు ఎంటర్ అయినప్పుడు పావని గారికి ఉన్న ఇండస్ట్రీ మీద ఉన్న మెచ్యూరిటీ ఏంటి, యాక్టర్గా పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, అండ్ పార్ట్ 2కి ఎంటర్ అయినప్పుడు ఎంతవరకు చేంజ్ అయిపోయారు పావని గారు? ఎందుకంటే మీకు తెలియకుండానే నాకు చెమటలు పట్టేస్తూనే అన్నారు మీరు ఆ రోజు. బట్ పార్ట్ 2కి వెళ్ళినప్పుడు అవి ఏమైనా చేంజ్ అయ్యారు? స్టిల్ అలాంటి పావని గారే ఎంటర్ అయ్యారు సెట్స్లోకి? పార్ట్ 2 చాలా చేంజ్ అయింది. పార్ట్ 1 నాకు అసలు ఐడియానే లేదు. అప్పుడే నేను ఏదో ఒక ఇండిపెండెంట్ సినిమా షూటింగ్ చేసుకొని ఫుల్ ఎండల్లో బాగా తిరిగి ట్యాన్ అయిపోయి వెళ్ళా సెట్కి. సుఖసారి ఒకటే అన్నారు, బాగా ట్యాన్ అయిపోయావమ్మా, కొంచెం మనం లుక్ టెస్ట్ చేసాం కదా ఆ స్కిన్ టోన్కి రావాలి అని. దెన్ ఫస్ట్ డే అంత పెద్ద సెట్, అండ్ దట్ అది ఓపెన్ సెట్ కాబట్టి జాతర లాంటి సెట్ అయితే నాకు ఇంకా అయిపోయేదేమో అప్పుడు. సో పెద్ద సినిమా, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, సుకు సార్ సినిమా, బన్నీ సార్ కాంబినేషన్. కానీ నేను అప్పుడు ఏం చేసుకున్నానంటే, ఓకే కెమెరా అటువైపు ఏముందో నాకు ఏం తెలీదు, కెమెరా ఇటువైపు నా సెట్ ఉంది, నేనున్నాను యాక్టర్, నేనే ఒక్కదాన్నే ఉన్నాను, అక్కడ బన్నీ సార్ ఉన్నారు, దిస్ ఈజ్ మై జోన్ అనుకుని గుర్తు తెచ్చుకొని ఐ జస్ట్ అసలు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఫోకస్. ఈ భయాలు లేదా ఈ కాన్షియస్ ఫీలింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి యూ విల్ హ్యావ్ టు బీ ఇన్ దట్ జోన్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఫోకస్. అది యాక్టర్గా ఈ ప్రొఫెషన్ని పిక్ చేసుకున్న వాళ్ళందరికీ ఐ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్, అది ఉంటుంది కూడా. ఇలాంటి టైంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. సో పార్ట్ 1 ఎక్స్పీరియన్స్ అది. పార్ట్ 2 కొంచెం బెటర్ కాన్ఫిడెన్స్ వెళ్ళాను. అప్పటికి నా వేరే అదర్ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఐ గాట్ గుడ్ అప్లాస్ ఫ్రమ్ పీపుల్. ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా ఎంకరేజ్మెంట్ ఏం కావాలి? పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్, దట్ మీన్స్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. సో బెటర్గా వెళ్ళాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ టఫ్ జోన్. అంత పెద్ద సినిమా, అంత పెద్ద సెట్, యూ విల్ హ్యావ్ టు లెర్న్ అ లాట్. తెలుసుకోవాలి ఫస్ట్, స్టడీ ద సెట్, నో వాట్స్ గోయింగ్ ఆన్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు మేక్, ఏం క్రియేట్ చేయడానికి అనుకుంటున్నారు. కొన్నిసార్లు మనకి ఇన్ఫర్మేషన్ తక్కువ రావచ్చు, బట్ యూ విల్ హ్యావ్ టు లుక్ అరౌండ్ అండ్ అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్. బట్ పార్ట్ 2లో మీ క్యారెక్టర్ ఆర్క్ చాలా ఇంపార్టెన్స్. సో అది ఆడియన్స్ అందరికీ తెలుసు, డైరెక్టర్కి తెలుసు. అప్పుడు మీకు కొంచెం క్యారెక్టర్ ఆర్క్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కొంచెం ఇన్ డీటెయిల్గా ఉండొచ్చు. బట్ పార్ట్ 1లోని కొన్ని షార్ట్సే ఉన్నాయి, బట్ అప్పటికీ కూడా కావేరి అనే క్యారెక్టర్ ఆర్క్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాంటి పెద్ద సినిమాల్లో. డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చెప్పారు నాకు, అంత క్లియర్గా చెప్పరు. బట్ పెద్ద సినిమాలో అట్లీస్ట్ పుష్ప సినిమాలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ దే విల్ డూ అ లాట్ ఆఫ్ లుక్ టెస్ట్స్. వాళ్ళు అనుకున్న సీన్స్ అన్నింటికి లుక్ టెస్ట్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ వెడ్డింగ్ సీన్, ఆ లుక్ టెస్ట్ ఉంటుంది. సో నేను చేసిన ఈ వెడ్డింగ్ సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు పుష్ప 2లో, అది 2020లోనే లుక్ టెస్ట్ అయింది. సో నాకు ఒక ఐడియా ఉంది క్యారెక్టర్లో ఏ ఆర్క్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇన్ డీటెయిల్ చెప్పకపోయినా లైట్గా చెప్పారు, బట్ ఐ వెయిటెడ్ ఫర్ మై టైమ్ బికాస్ పార్ట్ 2గా డివైడ్ అయింది. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అండ్ సపోర్ట్
the filmmaker's vision. Yeah, yeah. So but that has been my biggest motivation. అనుకున్న లాంటి ఆఫర్స్ కానీ ఏమన్నా ఎప్పుడైనా రాకపోయినా కూడా నేను పుష్ప 2 చేస్తున్నాను అబ్బా. Oh. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. అది ఎలా అయినా అవని, నేను పుష్ప 2 చేస్తున్నాను. ఎంత క్యారెక్టర్ అయినా అవని, మంచి క్యారెక్టర్ చేస్తున్నానని నాకు తెలుసు. బట్ నా క్యారెక్టర్ చుట్టూ కథ ఇంత సాలిడ్గా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ వరకు ఈ Yeah. డిపెండెన్స్ ఉంటుంది అని చెప్పి నాకు సెట్కి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది. ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుక్కు సార్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దట్ అండ్ బన్నీ సార్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దట్. బట్ ప్రతి సినిమాలో, పెద్ద సినిమాలో కొన్ని ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ కొన్ని సినిమాల్లో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. నేను పుష్ప చూసిన వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 వరకు ఎవరైనా ఒక పాజిటివ్ ఫ్యాక్ట్ ఉన్నారంటే ముల్లేటి ఫ్యామిలీలో అది కావేరి కారు కొన్నప్పుడు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతుంది, చిన్న ఆయన కారు కొనుక్కొని వచ్చాడని. అండ్ అది పార్ట్ 2లో దానికి కావాల్సిన పే ఆఫ్ అయ్యింది, అండ్ అది పుష్పరాజ్ దా. బట్ ఇలాంటి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సోల్ ఆఫ్ ద క్యారెక్టర్ మీరైనప్పుడు వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ మ్యామ్? యాక్టర్గా నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవి ఏమైనా ఉంటాయి మ్యామ్? అది నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా, జాతర షూట్లో అర్థమైంది దట్ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై క్యారెక్టర్ అని. నాకే మనం ఏమనుకుంటాం, సపోజ్ సే కంపారిటివ్లీ న్యూ యాక్టర్కి కానీ లేదా ఇండిపెండెంట్ సినిమా చేస్తూ అక్కడక్కడ పిక్కీగా వెళ్తున్న క్యారెక్టర్కి అంత నోన్ యాక్టర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాలాంటి ఇప్పుడు నేను ప్లే చేసిన కావేరి క్యారెక్టర్ ప్లే చేయాలంటే ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది యాక్టర్స్ రెడీగా ఉంటారు. దే విల్ మేబీ ఎదురు కట్నం ఇచ్చినట్టు తిరిగి డబ్బులు ఇచ్చి చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ ఆ క్యారెక్టర్ నన్ను నమ్మారు సుక్కు సార్. అది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే జాతరలో అర్థమైంది దట్ దెర్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ విత్ దిస్ క్యారెక్టర్. ఏదో నేను చేస్తాను ఈ సినిమాలో నాకు కొంచెం బాగా మంచి పేరు వస్తుంది అని కాదు, ఐ హావ్ టు డెలివర్ ఇట్. దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ హియర్. చాలా స్టేక్స్ టఫ్ ఉన్న సెకండ్ హాఫ్లో పెట్టారు. ఎంత పెద్ద సినిమాకి ఎక్స్పెక్టేషన్స్, సెకండ్ హాఫ్ దట్ టు ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్. బట్ సుక్కు సార్ ఎప్పుడైనా నా సెట్లో అంటారు, మా క్లైమాక్స్ మీ మీద నేను చూసుకోమరు సార్, నాకు అదంతా తెలియదు సార్, మీరు ఒక సీన్ చెప్పండి నేను చేసి వెళ్ళిపోతాను, నాకు అదంతా తెలీదు, మీరు నాకు ఆ ప్రెషర్ పెట్టకండి అని. హీ వాజ్ స్వీట్ ఇనఫ్. సుక్కు సార్ గైడెడ్ మీ, యాక్చువల్లీ హీ ట్యూన్డ్ మీ టు బీ కావేరి. నాకు చాలా హెల్ప్ చేశారు సుక్కు సార్. ఎనీ ఫిల్మ్ మేకర్ ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ సుక్కు సార్ బీయింగ్ దట్ కైండ్ ఆఫ్ దట్ రేంజ్ డైరెక్టర్ నాతో కమ్యూనికేట్ చేసి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చి, నేను ఇలా చూస్తున్నాను క్యారెక్టర్ని ఇలా ఉండాలి, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని చెప్పి చాలా దగ్గరుండి గైడ్ చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఈరోజు ఇలా టర్న్అవుట్ అయింది క్యారెక్టర్ అంటే దట్స్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ and the support I got from Allu Arjun sir to get that affection between those two characters. మ్యామ్ ఇండస్ట్రీలో 2 యాక్టర్స్ ఉంటారు మ్యామ్. ఒకళ్ళు ఏంటంటే వచ్చిన ఆపర్చునిటీస్ని వర్క్ చేసేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఏం వర్క్ వస్తుంది దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చిన వర్క్ని చేసుకొని అందులోంచే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ, అంటే వర్క్ నేను ఇది చేస్తాను ఇది చేయగలను అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసి నెక్స్ట్ వచ్చే డైరెక్టర్కి ఛాలెంజ్ చేశారు, ఇలాంటివి ఉంటేనే లైక్ యాక్టర్స్గా నన్ను రీచ్ అవ్వండి అని. బట్ హౌ అంటే ఎలా పాసిబుల్ అవుతుంది అనేది? యాజ్ ఇన్ లైఫ్ కూడా ఇన్ జనరల్ కూడా నాది ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన చేతిలో వచ్చినప్పుడు మనం దాన్ని బెస్ట్ చేయాలి. ఓకే, మనం ఒప్పుకున్నాము అంటే మనం దాన్ని బెస్ట్ చేయాలి. అదొకటి ఉంది. ఇఫ్ ఐఎమ్ అటెంప్టింగ్ సంథింగ్ ఐ షుడ్ బీ ద బెస్ట్ ఇన్ ఇట్. సో అదొకటి ఉంది. బట్ ఎంత చూజీగా ఉండడం కూడా కరెక్టో రాంగో నాకు తెలీదు. బట్ నాకు అది అనిపించింది, నా ఇన్స్టింక్ట్స్ నా గట్ ఫీలింగ్ని నేను ఫాలో అయ్యాను ఇప్పటి వరకు. ఇక మీద అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పోజర్ అండి. ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లో ఆఫ్ క్యారెక్టర్స్, ఎక్కువ ఫ్లో ఆఫ్ కథలు వస్తాయి. అలాంటి ప్లేస్లో నేను ఉండాలి, నాకు కూడా ఆ స్కోప్ ఉండాలి, మంచి కథల దగ్గరికి వెళ్ళడానికి నాకు ఆ ఎక్స్పోజర్ ఉండాలి అని నేను ఆశించాను ఎప్పుడు. పుష్ప 2 ద్వారా నాకు ఎక్స్పోజర్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ వాట్ ఎవర్ ఐ పికప్ ఐ గివ్ మై బెస్ట్ అండ్ ఐ డెలివర్. ఐఎమ్ హోపింగ్ ఐ గెట్ గుడ్ సినిమా. బట్ ఆడియన్స్గా మేము చాలా ఎక్సైట్ అవుతాం మీరు ఇలాంటి రోల్స్ చేస్తూ చాలా చూజీగా వస్తున్నప్పుడు. బట్ మీరు ఒక సెంటర్ ఆఫ్ ద పాయింట్ అయ్యి మీ చుట్టూ టెక్నీషియన్స్ అంతా ఉన్నప్పుడు మీరు చాలా చూజీగా తీసుకుంటున్నప్పుడు అండ్ లైమ్ లైట్ లాంటి పుష్ప ఇంకా పడినప్పుడు ఇంకా చూజీ అయినప్పుడు వాట్ ఆర్ ద ఇయర్స్, సరౌండెడ్ ఇయర్స్ అనేవి ఎలా టర్న్ అవుతాయి అనేవి అదేమైనా ఆలోచించారా మా ఎప్పుడైనా? అంటే ఇప్పటి వరకు ఈ లైమ్ లైట్ అనేది ఏదైతే ఉందో, ఎక్స్పోజర్ అనేది ఏదైతే ఉందో అది మంచి రోల్ పడితేనే కదా వస్తుంది. సో ఇప్పటివరకు నేను పిక్కీగా ఉన్నాను కాబట్టి ఇలా వచ్చింది. సడన్గా నా జర్నీలో ఎక్స్పోజర్ వచ్చింది. అది నేను నమ్మాను, నేను నమ్మిన దానికి నేను ఉండాలి.
చూసిన వాళ్ళకి వేరే క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. బట్ నేను నమ్మినప్పుడే నేను కరెక్ట్‌గా వర్క్ చేయగలను. అండ్ అలానే నేను అంత పిక్కీ అలా చెప్పను. జస్ట్ నా ఆశ ఏంటంటే నాకంత అన్ని ఫ్లో ఆఫ్ ఆపర్చునిటీస్ లేవు ఇంతకు ముందు వినయ్. ఓకే. బికాజ్ నేను చేసిన ఫిల్మ్స్ కూడా తక్కువ. పావనీకరణం అంటే అంత పెద్దగా తెలీదు. దేర్ ఆర్ స్టార్స్ ఇన్ ద ఫిల్మ్ 'పుష్ప 2' అండ్ ఐ యామ్ నో వన్. యెస్. ఓకే. నౌ దే నో మీ యాస్ కావేరి. నౌ దే నో మీ యాస్ పావనీకరణం. ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మేబీ నేను పిక్ చేసుకోవడం అంత పిక్కీగా ఉండదేమో. ఐల్ జస్ట్ పిక్ అప్ వాట్ వర్క్స్ ఫర్ మీ అండ్ వాట్ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్. దట్స్ ఇట్. బ్యూటిఫుల్ మ్యామ్. షూర్. అండ్ పార్ట్ 1 చూసి పార్ట్ 2లోకి ఒకసారి మేము ఎంటర్ అయినాం ఆడియన్స్‌గా. Yeah. కావేరి రోల్ చాలా ఇంపార్టెంట్ అనేది సెకండ్ హాఫ్‌లో మాకు రివీల్ అవుతుంది. బట్ ఇలాంటి రోల్‌ని పుష్పరాజ్‌తో పార్ట్ 1లో ఇంకా మంచిగా ర్యాపో క్రియేట్ చేస్తే ఆడియన్స్ అనేవాళ్ళు కావేరికి, పుష్పరాజ్‌కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుందేమో అని అక్కడక్కడ కొన్ని క్వెషన్స్ వస్తున్నాయి మ్యామ్. ఒక యాక్టర్‌గా మీ ఆన్సర్ దానికి ఏమంటారు? ఐ ఫీల్ వాట్ ఎవర్ ద డిజైన్ బిల్ట్ బిట్వీన్ దీస్ 2 క్యారెక్టర్స్ దూరం నుంచే ఉంటది. అందరూ నన్ను ఏంటది బన్నీ సార్‌తో కాంబినేషన్స్ ఉన్నాయా? ఒక సీన్ అయినా ఉందా? ఒక డైలాగ్ అయినా ఉందా? ఈసారి ఏమన్నా ఉంటదా మీ క్యారెక్టర్ అని క్వెషన్స్ అడిగేవాళ్ళు. నేను అంత కామ్‌గా ఉండి సినిమా చూడండి. నేను ఒకసారి సుక్కు సార్ కూడా అన్నాను, సార్ అందరూ బయట అందరూ ఇలా అంటున్నారు సార్ ఎడిటింగ్‌లో పోతదేమో. బికాజ్ పెద్ద సినిమా తెలియదు అంటే ఆ భయాలన్నీ ఉంటాయి అందరికి. ఎడిటింగ్‌లో పోతదేమో, మీ క్యారెక్టర్ ఎక్కడ కనిపించట్లేదు, ట్రైలర్‌లో లేరు, ఎక్కడ లేరు, సో పోయిందేమో అనుకుంటారు. చాలా కొంచెం అండర్ ఎస్టిమేషన్ ఉండింది. క్యారెక్టర్ డిజైన్ ఏదైతే ఉందో కావేరి అండ్ హర్ చిన్నాయన దూరం నుంచే ఉంటది. ఇది నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక హీరో ఉంటారు. అది వాళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్న అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, లేదా ఎవరైనా రిలేటివ్ అయ్యుండొచ్చు. వాళ్ళు అక్కడ చూస్తారు ఫర్ ఎనీ రీజన్, వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా కావేరి లైఫ్‌లో వాళ్ళ చిన్నాన్న వాళ్ళ హీరో. ఫ్యామిలీ దూరం పెడుతుంది. బట్ కావేరికి వాళ్ళ చిన్నాన్న హీరో. తను అక్కడ చూస్తది. తను ఎప్పుడు ఆప్యాయతగా, ప్రేమగా పిలుస్తూ ఉంటది. కానీ అదే ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తది. నన్ను కూడా మా చిన్నాన్న పిలిస్తే బావుండు. ఆయన మాట్లాడితే బావుండు. ఫ్యామిలీ లాగా చూస్తే బావుండు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను అదే పట్టుకున్నాను. అది దగ్గర ఉన్నారా, దూరం ఉన్నారా అది నాకు తెలీదు. నాకు అర్థమైంది అది. నేను పట్టుకున్నదే అది. అండ్ అలాంటప్పుడు సీక్వెన్స్ పరంగా చూస్తే ఏదైతే సేవింగ్ సీక్వెన్స్ ఉంటదో తన కోసం వచ్చినప్పుడు ఇట్స్ అ హై హ్యాపీ మూమెంట్ ఫర్ హర్ అండ్ ఇట్స్ ఆల్సో హ్యూమిలియేటింగ్ మూమెంట్ ఫర్ హర్. అది చాలా మెంటలీ కూడా కొంచెం టఫ్ సీక్వెన్స్ అది. దాని తర్వాత పెళ్లి అండ్ ఇట్స్ లైక్ అ నైస్ రౌండ్ ఓవర్ ఫర్ ద క్యారెక్టర్. నాకే అనిపిస్తుంది ఇప్పుడు ఇంత స్కోప్ ఉందా నాకు పుష్ప 2లో అని చెప్పి నా క్యారెక్టర్కి. మోర్ స్కోప్ ఉంటుంది మ్యామ్ పుష్ప పార్ట్ 3. మిమ్మల్ని ఇంకా సెంటర్ ఆఫ్ పాయింట్ యూస్ చేసుకుని ఇంకా చాలా చేస్తారు. వి హోప్ ఫర్ ద బెస్ట్ అండి. యు హోపింగ్, నో? ఐ యామ్ ఆల్సో హోపింగ్. సూపర్ మ్యామ్. బట్ డెఫినెట్లీ మెయిన్‌గా ఇలాంటి ఒక బిగ్ సెట్స్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ డైరెక్టర్స్‌ని గానీ, యాక్టర్స్ ఆటోమేటిక్‌గా మనం ఇన్‌స్పైర్ అయిపోతూ ఉంటాం మ్యామ్ యాక్టర్స్‌గా. అండ్ సుకుమార్ లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా పెద్దదది. సో ఆ రెస్పాన్సిబిలిటీ గానీ, ఆ ఇన్స్పిరేషన్ గానీ, ఆ మోటివేషన్ గానీ ఎలా ఉంటుంది మ్యామ్ ఒక యాక్టర్‌గా? ద బెస్ట్ టైమ్ అని నేను ఎందుకు చెప్పాను తెలుసా? మీరు లాస్ట్ టైం కూడా నేను అంత ఎక్కువ డీటెయిల్ ఏం చెప్పలేకపోయినా కూడా, బికాస్ దట్ ఎక్స్‌పోజర్ వాట్ ఐ గాట్, క్రోర్స్ వర్త్ ఎక్స్‌పోజర్ అది. యాజ్ అన్ యాక్టర్ ఏ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చదివినా నాకు తెలియదు ఎలా ఉంటుందో. బట్ ఇంప్లిమెంటేషన్లో, ఎగ్జిక్యూషన్లో అంత పెద్ద సినిమా అండ్ దట్ టు నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా తీసినట్టు ఉండదు. ప్యాషనెట్ పీపుల్ ఎవ్రీవేర్, ఎవ్రీ యూనిట్, ఎవ్రీ డిపార్ట్మెంట్. సుకు సార్ హ్యాస్ అన్ ఆర్మీ ఆఫ్ బెస్ట్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అండ్ సుకు సార్ హిమ్సెల్ఫ్ ఏది నెగ్లెక్ట్ చేయరు. ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హౌ హీ డిజైన్స్ హిస్ సీన్స్ అండ్ క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ విల్ స్టాండ్ అవుట్. అది ఒక్క సీన్లో కనిపించినా కూడా. అలాంటి ప్లేస్లో మనం వర్క్ చేసినప్పుడు, అండ్ దట్ టు బన్నీ సార్ హూస్ అ బిగ్ స్టార్, ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్. హీ విల్ నాట్ టేక్ ఎనీ స్మాల్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. కంటిన్యూటీ దగ్గర నుంచి, ఒక చిన్న మూమెంట్ దగ్గర నుంచి, లేదా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు వాచ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ అంత దగ్గరగా చూసి. సో అది నేను ఎప్పుడు క్యారీ చేస్తాను. దిస్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ పుష్ప 2. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యూ సీ. బ్యూటిఫుల్. బట్ ఒక హార్ట్ స్ట్రక్ మూమెంట్ ఉంటుంది కదా ఒక యాక్టర్గా. అలాంటి స్టార్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం లిటరల్. బట్ ఐకాన్ స్టార్ లాంటి వాళ్ళు ప్రతి మైన్యూట్ బాడీ పార్ట్లో కూడా ఆయన తీసుకునే కేర్ మాకు స్క్రీన్ మీదే కనబడుతుంది. బట్ యాక్టర్గా మీరు అక్కడ ఉన్నప్పుడు దట్ హార్ట్ స్ట్రక్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి పార్ట్ 2లో? ఇంకెక్కువ వర్క్ చేశారు కదా. ఉన్నాయి. ఒక్కటిగానే కాదు, చాలా ఉన్నాయి. సెట్లో జరిగే ఇంప్రవైజేషన్స్ చాలా ఎక్కువ.
ఆన్ స్క్రిప్ట్ ఆ పేపర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సెట్లో రిహార్సల్స్ టైంలో కానీ లేదా కెమెరా రిహార్సల్స్ టైంలో కానీ కంపోజిషన్ టైంలో కానీ ఆ సెట్ని ఫీల్ అయ్యి ఆ చుట్టూ ఉన్న యాక్టర్స్ని ఎనర్జీని ఫీల్ అయ్యి చేసే ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఐ గెస్. అందువల్ల చాలా రియలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తుంది మనకి. ఇట్స్ అ కమర్షియల్, హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్, ఇన్ని ఎలివేషన్స్ హైస్ ఉన్న ఫిల్మ్. అందులో రియాలిటీ తీసుకురావడము చాలా రేర్, కొంచెం రేర్. బట్ అలాంటి రియలిజం మీద యాక్ట్ చేసేది ఐ థింక్ సుకు సార్ అలాంటి కేర్ చాలా తీసుకుంటారు, బన్నీ సార్ కూడా అలాంటి కేర్ చాలా తీసుకుంటారు. పర్టికులర్గా ఒక్కటి అంటే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ గొడ్డలు నా మీదకి వస్తుంది ఒకసారి, గుర్తుందా మీకు? నేను ఆపడానికి అవునవును. కంట్రోల్ చేయడానికి Yes, yes. వెళ్తే మిమ్మల్ని కూడా yes. యా దట్ వాజ్ ఇంప్రూవైజ్డ్ అండ్ దట్ హై. నేను కూడా చాలా హై ఫీల్ అయిన, లైక్ నా మీదకి వచ్చింది గొడ్డలి, చిన్నాన్న ఇస్ కిల్లింగ్, గోయింగ్ టు కిల్ మీ గురించే వచ్చి మళ్ళీ అంటే మిమ్మల్ని అది అంత హై ఎనర్జీ, అదొక పూనకం టైప్స్ లో నేను ఆపడానికి వెళ్ళినప్పుడు నా మీదకి వచ్చినప్పుడు అక్కడ కదా ఆగాలి, అక్కడ కదా ఆగాలి. అరే గొడ్డలి, నేను ఎవరి కోసం అయితే వచ్చానో తన మీదకి వెళ్ళింది గొడ్డలి, సో ఐ హావ్ టు స్టాప్. దట్ వాజ్ సూపర్ హై. ఆ ఇంప్రూవైజేషన్ నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ అలాంటివి చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ మ్యామ్. బట్ మీ ఫస్ట్ డే థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరిగింది? మీరు ఆ పూనకాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? మల్లికార్జున థియేటర్కి వెళ్ళా, నా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళా. వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏదో ఓకే చేసావులే అని చెప్పి సో ప్రీమియర్ అది. ఓ థియేటర్ గోల గోల, జాతర స్టార్ట్ అయింది, అసలు ఒక వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. దట్ సీక్వెన్స్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ సీక్వెన్స్, హోల్ ఇట్స్ అ ప్యాకేజ్. Yeah. జాతర అనేది నిజంగా మీరు అందరూ మీ ఫ్యామిలీతో జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక 20 మినిట్స్ తీసుకెళ్తారు మేము అందులోకి. ఒక సాంగ్, ఒక ఎమోషనల్ సీన్, ఒక ఫైట్, అసలు అందుకే అంత హైప్, వర్త్ ఇట్ కదా. నేను కూడా యాజ్ అ హోల్ సీక్వెన్స్ అక్కడే చూసాను. దెన్ కమ్స్ క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఫీలింగ్స్ ఇన్ థియేటర్స్. బట్ మీకు అల్లు అర్జున్ గారితో చాలా దూరంగా సినిమా పార్ట్ 1లో కానీ ఒక్క డైలాగ్ ఉండదు, కానీ ఆ ప్రేమ ప్రతిసారి స్క్రీన్లో కనబడుతుంటుంది. బట్ రష్మిక గారితో మాత్రం ఆ లవ్, ఆ కేర్ కానీ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. బట్ ఈ రోజు సినిమా చూసిన తర్వాత కొంచెం అల్లు అర్జున్ గారి యాక్టింగ్తో ఇంకెవ్వరి పేరు మాకు వినబడట్లేదు కానీ, సో మాట్లాడుకుంటే డెఫినెట్లీ రష్మిక గారు మేడం పర్ఫార్మెన్స్ కూడా అదే నెక్స్ట్ లెవెల్. బట్ ఒక యాక్ట్రెస్గా వాళ్ళకి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో, ఒక లీడ్ రోల్గా ఉండి వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక జాతర సెట్లోని, అది ఎంత హార్డ్ అని. చాలా హార్డ్. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నాలాంటి యాక్టర్ మీద ఎక్స్పెక్టేషన్ లేకపోవచ్చు, షీఈ్ అ స్టార్, తన మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ మ్యామ్ కూడా చాలా హార్డ్ వర్కింగ్. సెట్లో టఫెస్ట్ పార్ట్ ఇస్ డైలాగ్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. లాంగ్వేజ్ తెలిసి మనం తొందరగా పిక్ చేయొచ్చు, బట్ మ్యామ్ పిక్ చేయడం ఇట్స్ లైక్ సంథింగ్ ఎల్స్. బట్ తను కూర్చుని లైన్స్ మీద చదివి 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 గుర్తుపెట్టుకొని, దాని ఆ స్లాంగ్ని గుర్తుపెట్టుకొని, దట్ మోనోలాగ్ ఇస్ క్వైట్ స్పెషల్. నాకు కూడా చాలా ఇష్టం, దగ్గరే ఉన్నాను కాబట్టి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ షీ ఈజ్ సో స్వీట్ యాజ్ అ పర్సన్ ఆన్ సెట్ ఆల్సో. చాలా సపోర్టివ్గా ఉంటారు యాక్టర్స్కి అందరికీ. దట్స్ వై దే బికమ్ స్టార్స్. దే ఆర్ వెరీ గ్రౌండెడ్ అండ్ దే వర్క్ హార్డ్. ఇప్పుడు మీరు అన్నదే ఆ గ్రౌండ్, ఆ హార్డ్ వర్క్. ఒకసారి మన మీద క్లైమ్లైట్ వచ్చినప్పుడు, మొత్తం పీపుల్ మన మీదకి అప్లాస్ ఇస్తూ లవ్ ఇస్తున్నప్పుడు, కొన్నిసార్లు మన ఆ గ్రౌండ్ని మర్చిపోయే స్టేజెస్ కూడా ఉంటాయి. బట్ పావని గారు దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు? నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, నేను ఎక్కడికి వచ్చాను, ఈ అప్లాస్ని మళ్ళీ నేను లవ్ కింద టర్న్ చేసుకుని ఇంకా మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి, సో మీ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందని అందులో? అందరూ నేను ఎక్కడికో వచ్చాను అంటున్నారు, కానీ నేనైతే ఇక్కడే ఉన్నాను అనిపిస్తుంది నాకు. అంతకన్నా బెటర్ ఫీలింగ్ ఏముంది? ఐఎమ్ లైక్ ద సేమ్. నేను ఇక్కడే నించున్నాను, ఇలానే మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను పరేషాన్ టైంలో కూడా. చూడాలి. బటర్ఫ్లైస్ ఏమి ఉండవా మ్యామ్? జస్ట్ ఆస్కింగ్. అందరూ అడుగుతున్నారు నన్ను, నా ఫ్రెండ్స్ కూడా, ఏంటి మేమందరం ఇంత హై ఫీల్ మేము హై ఫీల్ అవుతున్నాం కదా మ్యామ్. మేము నార్మల్గా ఒకప్పుడు పరేషాన్గా చూసిన పావని గారికి ఇప్పుడు చూసిన ఆ రేంజ్ కానీ, లేకపోతే ఆ గ్రాఫ్ కానీ ఇదంతా పెరిగినప్పుడు మేము ఇంకా అలాగే ఉన్నాం, మేడం మాత్రం అలా వెళ్తున్నారు. సో ఆ బటర్ఫ్లైస్ అనేవి మాకు ఆటోమేటిక్గా వస్తాయి కదా, సో మీకు అవి ఏమి ఎంజాయ్ చేయరా అని? ప్రోగ్రెస్ ఇస్ డెఫినెట్లీ దేర్, అది నేను చూస్తున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వర్క్డ్ ఫర్. నేను కష్టపడి చేసింది దానికోసమే కాబట్టి అది నాకు అంత మేబీ అంత కొత్తగా ఫీల్ లేదేమో. అండ్ నేను నా వర్క్లో 100% సిన్సియారిటీ పెట్టి ఎప్పుడైనా వర్క్ చేశాను. ది షార్ట్ ఫిల్మ్ అయినా, ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్ సినిమా అయినా, ఇంత పెద్ద సినిమా అయినా కూడా నా సిన్సియారిటీ టువర్డ్స్ మై వర్క్ నెవర్ చేంజ్డ్.
మేబీ అందుకనేమో నాకు అంత ఇదేదో డిఫరెంట్గా అనిపించట్లేదు. ఐ ఫీల్ మై వర్క్ డిజర్వ్స్ లవ్, మై వర్క్ డిజర్వ్స్ ఎక్స్పోజర్, అండ్ దట్ ఈస్ కమింగ్ నౌ, అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ కమింగ్. వస్తే ఏదో ఒక టైంలో బటర్ఫ్లై మూమెంట్ ఏదో వస్తుంది, ఆ హై మూమెంట్ ఎప్పుడో ఒకటి హిట్ అవుతుంది. ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు సింక్ ఇట్ ఆల్ ఇన్. సూపర్ మ్యామ్. బట్ ఇందాక మీకు సుకుమార్ గారు చెప్పినట్టే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మొత్తం అంతా నీ మీద ఉంది భావని గారు. సో అలాంటి ఒక ర్యాపో సెట్ అయిన తర్వాత డైరెక్టర్ కానీ యాక్టర్గా కానీ ఒక గైడెన్స్ ఎలా అడుగుదామా, లేకపోతే వాళ్ళు యాక్టర్స్కి తిని ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది కదా, తినకి ఇంకా ఏమైనా గైడ్ చేస్తే బాగుంటుందా, ఇలాంటి ఇన్పుట్స్ ఏమైనా వచ్చాయా మ్యామ్ అక్రాస్ ద జర్నీ, త్రూ అవుట్ ద జర్నీలోని వాళ్ళ నుంచి మెయిన్గా గైడెన్స్ రష్మిక గారు వాళ్ళు? స్పెషలీ సుక్కు సార్ నుంచి, బన్నీ సార్ నుంచి డెఫినెట్గా 100% సపోర్ట్ ఉంది నాకు. సుక్కు సార్ చాలాసార్లు నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, మంచి ఫ్యూచర్ ఉంది, పెద్ద హీరోయిన్ అవుతావు అని చెప్పారు. నేను అవుతానా అవనా పక్కన పెట్టేసేయండి, ఆయన చెప్పారు, ఆయన నోటితో చెప్పారు. ఇట్ ఫీల్స్ సో ఏమంటారు ఎఫర్మింగ్. అలాంటి అప్రిషియేషన్ వచ్చినప్పుడు, అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది నాలాంటి ఒక ఆర్టిస్ట్ మీద అని తెలిసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలా ప్రేమగా చూసుకున్నారు సెట్లో. ట్రస్ట్ మీ, సుక్కు సార్ కానీ బన్నీ సార్ కానీ ద ఎఫెక్షన్, మాట్లాడినా మాట్లాడకపోయినా, కొన్నిసార్లు మాట్లాడినా దూరంలో ఉన్నా ద కేర్ దివ్ టేకెన్ ఆన్ ద సెట్. సో కొన్నిసార్లు అయితే బన్నీ సార్, అమ్మ నువ్వు ఇంత కష్టపడి పని చేస్తున్నావు కదా, మీ అమ్మ నాన్నలు ఎందుకు తీసుకురావట్లేదు షూటింగ్ అన్నారు. లేదు సార్, మా వాళ్ళు వైజాగ్లో ఉంటారు, అండ్ దట్ మై ఫాదర్ హెల్త్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, అందుకే పిలవలేదు అన్న. పిల్లమ్మ, దే షుడ్ సీ హౌ హార్డ్ యువర్ వర్కింగ్. మన తెలుగు అమ్మాయి, తెలుగు పేరెంట్స్ చూడాలి ఖచ్చితంగా ఎంత బాగా వర్క్ చేస్తున్నావు నువ్వు అని. అందుకే ఒకరోజు షూటింగ్కి తీసుకొచ్చాను. మా మమ్మీ డాడీ ఎప్పుడు షూటింగ్ చూడలేదు. ఫస్ట్ షూటింగ్ చూసింది పుష్ప 2, అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి మాటలు చెప్పారు. వాళ్ళు నన్ను ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా నమ్ముతారు, బికాజ్ వాళ్ళు ఆ మాటలన్నీ విన్నారు కాబట్టి. అంటే మీరు కూడా ఫోటో తీసుకోకుండా ఓన్లీ వాళ్ళకే ఫోటో తీసి? నేను తీసుకోకుండా ఏం లేదు, నేను కూడా ఉందాం అనుకున్నా, బట్ నాకు షార్ట్ కి పిలిచారు. ప్యాచ్ వర్క్ కదా, షార్ట్ పామ్ని షార్ట్ అన్నారు. ఓకే, మా పేరెంట్స్ బన్నీ సార్ అడిగారు, పామ్ని ఏంటంటే షార్ట్ లో ఉన్నారు అని చెప్పి. సో అలా మిస్ అయింది. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ ద టైమ్ వేర్ క్యారెక్టర్స్ కాకుండా వేర్ పావని యాజ్ అన్ యాక్టర్ మీట్స్ ద స్టార్ బన్నీ సార్, అండ్ విల్ టేక్ అ ఫోటో. షూర్, డెఫినెట్లీ జరుగుతుంది మ్యామ్ అది. బట్ ఒక టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉందా యాక్టర్గా ఛాలెంజ్ చేసింది మీకు పార్ట్ 2 మొత్తంలో? పార్ట్ 2 డైలెక్ట్ కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, యాక్సెంట్ నేర్చుకునే విధానంలో కానీ? టఫెస్ట్ పార్ట్ వాజ్ ద ప్రీ క్లైమాక్స్ ఫైట్. నాట్ బికాస్ ద డైలెక్ట్ ఆర్ ఎమోషన్ ఆర్ ఎనీథింగ్. అది చాలా ఎక్కువ రోజులు షూట్ చేసాము, అరౌండ్ 40 to 45 days. అదే జోన్లో ఉండాలి. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ విల్ నాట్ నెగ్లెక్ట్ దట్ జోన్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వెన్ ఫైట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ చాలా వేరియేషన్స్ షూట్ చేసాము, చాలా వేరియేషన్స్, బికాస్ స్క్రీన్ ప్లేకి ఎలా వర్క్అవుట్ అవుతుంది అండ్ డిఫరెంట్ వేరియేషన్ షూట్ చేస్తారు సుక్కు సార్. అండ్ ఐమ్ హ్యాపీ టు డూ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. కాకపోతే ఆ జోన్ కొంచెం టఫ్ జోన్. దట్ వాజ్ కొంచెం మెంటలీ ఛాలెంజింగ్, బట్ నౌ ఐఎమ్ గుడ్ బికాస్ దట్స్ కమ్ అవుట్ వెల్ ఆన్ ద స్క్రీన్. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఆ సీక్వెన్స్కి. వర్త్ వర్మ. బ్యూటిఫుల్. ఒక బిగ్ కాంప్లిమెంట్ మ్యామ్, పుష్ప పార్ట్ 2 అంతా చూసిన తర్వాత మీకు వచ్చిన ఒక బిగ్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా మ్యామ్? ఇది నేను ఎప్పుడు ఫర్ ఎవర్ నా హార్ట్లో ఉంటుంది, పుష్ప పార్ట్ 2 కాంప్లిమెంట్ అనగానే. ఒక పర్టికులర్ అని కాదు, కామన్గా వస్తున్నది నా సర్కిల్ అండ్ వాళ్ళ సర్కిల్. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో కాల్స్ చేసి అందరూ దే సేయింగ్ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ నౌ, అండ్ దట్ ఐ నెవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. ఓకే, దిస్ ఇస్ హిట్టింగ్ మీ. ప్లీజ్. Especially my family and my friends and everybody's proud of my work and the decision I took. That's the best ever feeling now. స్పెసిఫిక్గా కాంప్లిమెంట్స్ అంటే ఇంకా వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి. ఐ నీడ్ టు స్టిల్ చెక్, బట్ ఐ మేడ్ సమ్ పాయింట్ దట్ నేను ఈ కెరియర్ డెసిషన్ తీసుకొని, చాయిస్ తీసుకొని కరెక్ట్ చేశాను అని ఎవ్రీబడీస్ ట్రస్టింగ్. దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ నా. అసలు ఎన్ని మీమ్స్ వస్తున్నాయి అంటే మ్యామ్, మీ వరకు ఎన్ని వస్తున్నాయో మాకు తెలియదు కానీ అసలు డిఫరెంట్ కొన్ని ఫన్నీగా వస్తాయి, కొన్ని ఇన్స్పిరేషనల్గా వస్తాయి, కొన్ని మంది మీ గురించి తెలుసుకొని మీమ్స్ వేస్తున్నారు, డిఎమ్స్ చాలా వచ్చి ఉంటాయి, చాలా వస్తున్నాయి. సోషల్ మీడియా ఇస్ జస్ట్ ఫ్లడింగ్ విత్ మెసేజెస్ అండ్ కామెంట్స్ అండ్ మీమ్స్.
I'm happy that people are finding me beautiful, talented, and deserving of this success. బట్ ఎనీవేస్ పుష్ప లాంటి ఒక మంచి పండగ తీసుకొచ్చి ఆ పండగ ఎప్పుడు మెమరబుల్గా అయినప్పుడు Mm. ఆ పండగ నుంచి వాట్ ఆర్ ద సెలబ్రేషన్స్ యూట్యూబ్ ఎలాంటి సెలబ్రేషన్స్ వాటి నుంచి బయటికి తీసుకొని నెక్స్ట్ సినిమాలోకి వెళ్తారు? డెఫినెట్గా ఈ హ్యాపీనెస్ని తీసుకెళ్తాను, ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకెళ్తాను. సెట్లో నాకు వచ్చిన చాలా ఇన్పుట్స్ లేదా సినిమా చూసి నాకు వచ్చిన చాలామంది ఇన్పుట్స్ తీసుకెళ్తాను నేను. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్తాను యాజ్ అన్ యాక్టర్. ఏం చేసినా ఇంకా బాగా బెస్ట్గా డెలివర్ చేయాలి అని చెప్పి. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు డూయింగ్ గుడ్ సినిమా. ఇప్పుడు మా ముందు కూర్చున్న పావని గారికి ఇండస్ట్రీలో ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసి కొంత ఎక్స్పీరియన్స్, కొన్ని డ్రీమ్స్, కొన్ని గోల్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్ మ్యామ్. యా ఈ పావనికి ఎలాంటి డ్రీమ్స్ ఉండేవి? క్యూట్. పావనిక పాపం ఏం తెలీదు ఆ పావనికి. ఇంట్లో వాళ్ళు చెప్పారు, స్కూల్ అన్నారు, స్కూల్కి వెళ్ళింది, కాలేజ్ అన్నారు, కాలేజ్కి వెళ్ళింది. జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది, మా మమ్మీ వాళ్ళకి మంచి ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నారు. జాబ్ తెచ్చుకున్నా, తర్వాత మానేసా, నా ఇష్టం వల్లే. ఆ తర్వాత కొంచెం అనిపించింది పేరెంట్స్ని హర్ట్ చేస్తున్నాను అని. యు ఆర్ వినయ్. మ్యామ్ మీరు దీనికే అయితే ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ థింగ్. Don't show me anything more. ద టూ మెయిన్ పిల్లర్స్. Okay. అంటే ఒక టైంలో వాళ్ళే చాలా మీ మీద మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళే హై ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ దట్ మై పేరెంట్స్ ఆర్ ప్రౌడ్. అండ్ దే కెన్ ప్రౌడ్లీ సే. ఫైనల్లీ ఈ టామ్కి కూడా ఒక జెర్రీ ఉంది. సో ఆ జెర్రీ గురించి కొన్ని విషయాలు బాగా చెప్తే. ఓ మై బ్రదర్, స్వీట్ బ్రదర్, ఇప్పుడే కలిసి హీ హగ్ మీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ. హీఈస్ ఆల్సో వెరీ ప్రౌడ్. అదొక మంచి ఫీలింగ్. ఓకే, ఏమున్నా, ఏం సంపాదించినా, ఏం చేసినా, యువర్ ఫ్యామిలీ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. అండ్ దట్ టు ఒకటి అసలు పాసిబుల్ కాని పాత్లో వెళ్ళి ఏదో చేస్తుంది, మంచిగా చేస్తుంది అని చెప్పి. నౌ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. తెలుగు ఫ్యామిలీ అంతా ప్రౌడ్ అవుతుందా ఇలాంటి వాళ్ళని? అంతా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, ఇలాంటి ప్లేస్ మిమ్మల్ని చూడడం అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. Thank అండ్ you మీతో so ఎప్పుడు much. మాట్లాడినా ఒక ప్యూర్ కన్వర్జేషన్ జరుగుతుంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you చాలా so రష్ much. టైంలోని, చాలా బిజీ టైంలో మాకు కొంచెం ఎవరు చేయలేదు. యు ఓన్లీ మేడ్ మీ గెట్ దిస్ టియర్స్. థ్యాంక్ యూ. ఫైనల్లీ పుష్ప 2 గురించి మా ఆడియన్స్కి ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మిస్ అవుతున్నారు థియేటర్స్లో? సో పుష్ప 2 గురించి చెప్పాలంటే, పుష్ప 2 ది రూల్, ఇట్స్ అ ఈవెంట్ సినిమా. ఇది ఒక నార్మల్ రెగ్యులర్ సినిమా కాదు. ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయగలిగే సినిమా. యూజువలీ సినిమా అంటే యంగ్స్టర్స్ వెళ్తారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు, లేదా వాళ్ళు మ్యారీడ్ అయితే కపుల్స్ అయితే వాళ్ళే వెళ్తారు. మదర్స్ని తీసుకుని వెళ్ళండి, లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వచ్చేవి కాదు. సో దట్స్ ద రిక్వెస్ట్ ఐ గివ్. అందరూ వెళ్ళి, ఇప్పుడు టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి, అందరూ వెళ్ళి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. జాతరకి వెళ్ళినట్టే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ కావేరిని మర్చిపోకండి. సూపర్ మ్యామ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ జస్ట్ బిగినింగ్. చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, మీలాంటి వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలి. థ్యాంక్ యూ మ్యామ్. సో గైస్, మీరందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పుష్ప సినిమాని మిస్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ థియేటర్లో దొరకబోతుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.